హలో పీపుల్, వెల్కమ్ టు స్ట్రీట్ టాక్స్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఆంధ్ర ప్లస్ తెలంగాణ మిక్స్ మామిడికాయ పచ్చడి అనమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి సమ్మర్ రెసిపీస్ ఎన్నో రాబోతున్నాయి కాబట్టి. సో ఇక్కడ మేము మామిడికాయలు తీసేసుకున్నాం, నార్మల్ కాయలు, పచ్చడి కాయలు అయితే కావు ఇవి. సో ఇవన్నీ మంచిగా కడిగి తూడ్చి ఎండపెట్టుకొని పెట్టేసుకున్నాం అనమాట. సో నార్మల్ కాయలు కాబట్టి మమ్మీ కోసిస్తుంది ముక్కలు. సో మీరు పచ్చడికాయలు తీసుకుంటే అక్కడ మార్కెట్లోనే కోసిస్తారు. సో ఇది మేము నార్మల్ కాయ ఇన్స్టెంట్ పచ్చడిలాగా పెట్టుకుంటున్నాం కాబట్టి మేము నార్మల్ కాయలే కాబట్టి మమ్మీ కోసిస్తుంది అనమాట. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్లీ షేర్ చేస్తున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచిగా ఉంటున్నాయి కాబట్టి రెసిపీస్. సో మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది మీ అందరి నుంచి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్స్ అండి, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి. సో ఇక్కడ ఒక చిన్న మసాలాస్ రెడీ చేసుకుందాము. ఏంటంటే ఇక్కడ మెంతులు తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్, అండ్ ఆవాలు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, అండ్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్. సో జీరా మెంతులు ఒకే 1:1 ఉండాలి, ఆవాలు 2 రేషియో ఉండాలి. ఎందుకంటే ఆవపిండి ఆబ్వియస్లీ మనము టేస్ట్ ఎక్కువ రావాలి కాబట్టి అది చేసుకున్నాము. ఇక్కడ మెంతులు జీలకర్ర ఒక్కటే డ్రై రోస్ట్ చేసుకోవాలండి, ఆవాలు ఏం అవసరం లేదు. సో ఇక్కడ ఇంట్లో పట్టించిన అల్లం పేస్ట్ యూస్ చేస్తున్నాను, అదే బాగుంటుంది అనమాట పచ్చడిలోకి. సో ఇక్కడ ఇంట్లో పట్టించిన కారమే యూస్ చేస్తున్నాను, ఇది మసాలా కారం అండి, అందుకే కొంచెం కలర్ తక్కువ ఉంది. సో ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను, ఇవి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన ఆయిల్ అనమాట. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, మీరు పప్పు నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట ఒక ½ అవర్ వరకు. సో దట్ ముక్కలలో ఏం తడున్నా కూడా వెళ్ళిపోతుంది. సో తడి అనేది ఉండొద్దు, లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. సో 4 కప్స్ వచ్చాయి మమ్మీ తీసుకున్న కప్తో. సో అది అయిపోయింది. అండ్ మెంతులు జీలకర్ర వేస్తుంది మమ్మీ. సో అప్పటి వరకు మనము ఆవాలు పొడి చేసుకొని ఇప్పుడు జీలకర్ర టర్న్ అనమాట. సో 4 కప్స్ అయింది కదా కాయలు. సో 1 కప్ ఆయిల్ పోసామన్నమాట. సో కొలతలు కావాలంటే మళ్ళీ చూసుకోండి. సో ఇక్కడ 1 కప్ కన్నా కొద్దిగా తక్కువ కారం వేసుకున్నాను, ఎందుకంటే మామిడికాయలు అంత పులుపు లేకుండే. సో అందుకే కారం తక్కువ పడింది. మీరు పులుపుగా ఉంటే ఒకటి వేసుకోండి, సెట్ అయిపోతుంది. సో ఇక్కడ సాల్ట్ ½ కప్ తీసుకున్నాము. అండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అల్లం పేస్ట్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో అది ఇది చూసుకొని వేసుకోండి, ఇదైతే పర్ఫెక్ట్ కొలత. సో ఇప్పటివరకు మనం చేసుకున్నవన్నీ పౌడర్స్ ఉన్నాయి కదా, సో అవి ఇందులో యాడ్ చేసేస్తున్నాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పౌడర్ అయినా చల్లగా అయ్యాకే వేయండి, వేడి మీద ఏది వేయొద్దు పచ్చడిలో. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను ఇక్కడ, ఎందుకంటే మాకు ఫ్లేవర్ చాలా మంచిగా ఇష్టం అనమాట మన ఇంట్లో. సో మీకు తక్కువ ఫ్లేవర్ ఇష్టం ఉంటే తక్కువ వేసుకోండి. సో ఇక్కడ నూనె కాగిపోయిందనమాట. సో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అంత ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ అంత జీలకర్ర వేసి బ్రౌన్గా వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను, చల్లగా అవ్వాలి కదా. సో ఇవన్నీ మసాలాస్ అన్నీ కలిపేస్తుందనమాట మమ్మీ. ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కదండి పచ్చళ్ళు పెట్టడం, అవన్నీ తినడం. నాకైతే చాలా జ్ఞాపకాలే ఉన్నాయి. మమ్మీ ఎప్పుడు పచ్చడి పెట్టినా కూడా ఫుల్ ఇట్లా రెడీ ఉంటుండే అనమాట. మేమందరం పచ్చడి అయిపోగానే ఆ బౌల్లో వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా, స్వర్గం ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఉందనిపిస్తుంది కదా. నిజమే కదా, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట పచ్చడి పెట్టే టైం. ఈజ్ మై స్పెషల్ టైం. సో ఇక్కడ మాటల్లో చూసుకుంటే నూనె చల్లగా అయిపోయింది, వేసేసి కలిపేస్తుంది. సో ఇక్కడ నేను జాడీ తీసుకోవట్లేదండి, ఎందుకంటే ఊకుకే విరిగిపోతున్నాయి తీస్తూ పెడుతూ ఉంటే. సో ఇక్కడ నేను మంచి ప్లాస్టిక్ కావాలి కాబట్టి టప్పర్వేర్ యూస్ చేశాను. మీరు జాడీలో అయినా పెట్టుకోవచ్చు, టప్పర్వేర్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే అది కూడా తడి ఉండొద్దు. మంచిగా ఆరాక ఈ పచ్చడి అనేది వేసి స్టోర్ చేయండి. ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది మేము తక్కువ పెట్టుకున్నాం, ఇన్స్టెంట్ అన్నట్టు పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా చేసుకున్నాను. నిల్వ పచ్చడి తర్వాత చేద్దాము మళ్ళీ మనము. ఇది ఇన్స్టెంట్ పచ్చడి అనమాట. సో ఇక్కడ మీకు ఆయిల్ కనపడదు, కాకపోతే చాలా ఆయిల్. 3 డేస్ అయ్యాక మీకు ఆయిల్ అంతా పైకి వస్తుంది. 1 డే గ్యాప్ ఇస్తూ కలపండి, డెఫినెట్లీ మర్చిపోకుండా. బయట పెట్టుకోవచ్చు.